not easy, they're not easy. ఒక సుందరమైన అడవిలో అన్ని జంతువులు ఎంతో స్నేహపూర్వకంగా జీవించేవి. అందులో ఏనుగు, జింక, కోతి, నక్క, కోయిల, తేనెటీగలు వంటి అనేక జంతువులు ఉండేవి. ఆ అడవిలో ప్రతి సంవత్సరం శివరాత్రి వేడుకలను ఆనందంగా జరుపుకోవడం ఒక పరంపరంగా ఉండేది. కానీ ఆ సంవత్సరం పెద్ద వర్షాల వల్ల చాలా చెట్లు పడిపోయాయి. పూలు, పండ్లు తక్కువగా ఉన్నాయి. అందరూ కలిసి ఎలా శివరాత్రి జరుపుకోవాలో ఆలోచించసాగాయి. అప్పుడు తెలివైన నక్క అందరితో ఇలా అన్నది: మనందరం శివుడికి ఇష్టమైన పనులు చేస్తూ ఒకరికొకరు సహాయం చేస్తే శివరాత్రి వేడుకను మరింత అద్భుతంగా చేసుకోగలం అని అంది. మొదట ఏనుగు ముందుకు వచ్చి, నేను పెద్దగా ఉన్నాను కాబట్టి పెద్ద రాతిని తీసుకువచ్చి శివలింగంగా తయారు చేస్తాను అని చెప్పింది. ఏనుగు కష్టపడి ఒక పెద్ద రాతిని తీసుకువచ్చి దాన్ని శివలింగంగా మార్చింది. జింక ఇలా అంది: నది దగ్గర నుంచి నేను స్వచ్ఛమైన నీరు తీసుకువస్తాను, శివుడికి అభిషేకం చేద్దాం అని చెప్పి నది వద్దకు వెళ్ళి తన మృదువైన మోకాళ్ళతో నీటిని తీసుకువచ్చింది. కోతి చెట్లపై దూకుతూ నేను అందమైన పూలను వెతికి తీసుకువచ్చి శివలింగాన్ని అలంకరిస్తాను అని చెప్పింది. కోయిల తను మధురగానంతో శివునిని కీర్తించగా తేనెటీగలు తీపి తేనె తీసుకువచ్చి శివుని పూజలో వినియోగించాయి. ఇలా ప్రతి జంతువు తనకు తోచిన విధంగా తన ప్రత్యేకతతో శివరాత్రి కోసం ప్రయత్నించింది. వేడుకలు అద్భుతంగా సాగుతుండగా అకస్మాత్తుగా అక్కడ శివుడు ప్రత్యక్షమయ్యాడు. అతని మెరుగైన కాంతితో జంతువుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. శివుడు ఇలా అన్నాడు: మీ అందరూ ఐక్యంగా పనిచేసి ప్రేమతో నన్ను పూజించిన తీరు ఎంతో ఆనందకరం. మీ జీవనంలో స్నేహం, ఐక్యత, ప్రశాంతత ఎప్పటికీ ఉండాలని నా ఆశీర్వాదం అని అన్నాడు. అప్పుడు అన్ని జంతువులు శివుడికి నమస్కరించి సంతోషంతో గుండెలు నిండిపోయాయి. ఆ రోజున జంతువులు ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి సంవత్సరం అదే ప్రేమతో, అదే ఐక్యతతో శివరాత్రిని జరుపుకోవడం ప్రారంభించాయి. ఈ కథలోని నీతి: ఒకరికొకరు సహాయం చేస్తూ ఐక్యంగా ఉంటే ఏ పని అయినా సులభంగా పూర్తవుతుంది. ఐక్యత మన శక్తిని పెంచుతుంది. ఎలుకల స్నేహశక్తి తెలుగు కథ. ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో 3 ఎలుకలు నివసిస్తూ ఉండేవి. వాటి పేర్లు చిట్టి, బంటి మరియు పింకీ. వీరు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్లకు ఒక లక్ష్యం ఉండేది. వారు పెద్ద శక్తివంతమైన ఎలుకలుగా ఎదగాలి అని. కానీ అవతల ఎన్నో ఎలుకలు ఎన్నో కష్టాలు పడుతున్నాయని వారు తెలుసుకున్నారు. ఒకరోజు చిట్టి అన్నది: మనందరికీ జీవితంలో పెద్ద మార్పు కావాలి. మనం కష్టపడి పని చేస్తే మనం గొప్ప ఎలుకలుగా మారవచ్చు. అవును, కానీ ఎలా అని బంటి ప్రశ్నించింది. మనమే పనిలో నైపుణ్యం పెంచుకుని ఇతరుల అవసరాలను తీర్చాలి అని పింకీ చెప్పింది. వీరు ఆ రోజు నుంచే తమ పనులను ప్రారంభించారు. చిట్టి అడవిలో ఆహారం సేకరించడంలో బిజీ అయ్యింది. ప్రతిరోజు చిన్నపాటి చెట్లు, పచ్చగడ్డి, ఆకులు సేకరించుతూ అవి
తన సహచరులకు అవసరమైనప్పుడు పంచేందుకు సిద్ధంగా ఉండేది. బంటి పంటల విషయంలో శ్రద్ధ వహించేది. అడవిలోని పంటలను సేకరించి వాటిని సురక్షితంగా నిల్వ చేసేది. తిండి లేని చిన్న ఎలుకలకు వాటిని ఇచ్చి వాటి ఆకలి తీర్చేది. పింకీ తన ప్రత్యేకతతో చెట్లపైకి ఎక్కి పండ్లను సేకరించటం, వాటిని పంచడం, ఇతరుల జంతువులకు అందుబాటులో ఉంచడం ఆమె పని. ఆమె ఎల్లప్పుడూ కొంచెం ప్రొఫెషనల్గా వ్యవహరించి చెట్లపైకి ఎక్కి మరింత ఆహారం సేకరించేది. ఒకరోజు అడవిలోని బాగా పండ్లు పండిన ఆపిల్ చెట్టుకు ఒక కష్టం వచ్చింది. కాలేయ అనే పాము ఆ చెట్టును నాశనం చేయాలని ప్రయత్నించింది. ఈ విషయాన్ని తెలుసుకున్న చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలు భయపడకుండా అందరి భద్రత కోసం ఒక మంచి ప్రణాళిక వేసి కాలేయ అనే పామును దూరం చేయాలని నిర్ణయించుకున్నాయి. పాము అటుగా వచ్చే సమయాన్ని గమనించి చిట్టి మరియు బంటి చెట్టు చాటు నుంచి పాముకు కనిపించేలా మరియు వినిపించేలా మాట్లాడుకోసాగాయి. ఈ చెట్లు పండ్లు తిన్న జంతువులేవి బ్రతకడం లేదంట, ఈ పండ్లలో ఏదో విషం దాగి ఉందంట అని మాట్లాడుకుంటూ ఉన్నాయి. వారిని గమనించి ఈ విషయాలు విన్న పాము భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వారు చేసిన ఈ పని అడవిలోని ప్రతి జంతువుకు ఎంతటి గొప్ప సేవ అని అర్థమయ్యింది. చివరికి అడవిలోని ఎలుకలు అన్నీ కలిసి చిట్టి, బంటి మరియు పింకీ 3 ఎలుకలను వారి తెలివితేటలు, కష్టపడి పనిచేసే తనాన్ని, దృఢ సంకల్పం వల్ల నాయకులుగా ఆదర్శంగా ఎంపిక చేశాయి. చిట్టి, బంటి మరియు పింకీ ప్రతిరోజు తమ పనులు చేసుకుంటున్నప్పుడు వారు తమ సొంత స్వప్నాన్ని నిలబెట్టుకున్నామని గర్వంగా భావించేవి. కష్టపడితేనే గొప్పతనం సాధిస్తాము అని చెప్పడం పట్ల ఇతరులందరికీ ప్రేరణనిచ్చేవారు. వారు ఎప్పుడూ ఒకటిగా కలిసి కష్టపడేవారు. తమ సామర్థ్యాలను పెంచుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారు. వారి ఆలోచనలు, ప్రణాళికలు మరియు సంకల్పం అనేక ఎలుకలకు ఉపకారం చేశాయి మరియు ఎలుకలు ఎప్పటికీ తమ పని మరియు సహాయం వల్ల అడవిలోని గొప్ప నాయకులుగా నిలిచాయి. ఈ కథలోని నీతి, మీకు కావలసినది సాధించడానికి కష్టపడి పని చేయడం అవసరం. నిబద్ధత, సంకల్పం మరియు శ్రమతో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు మరియు కష్టాల్లో సహాయం చేసే ప్రయత్నం చేయడం మిమ్మల్ని గొప్పవారిగా మార్చుతుంది. ఒక గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు. సాహితి, రితిక మరియు అనాయ. 3 సాహసగాథల మీద చాలా నమ్మకమున్న చిన్నపిల్లలు. ఒకరోజు స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో చేయడానికి ఏం లేక వాళ్ళు ఊరి చివరికి వెళ్ళి పాత మామిడి తోటలలో తిరగాలని అనుకున్నారు. అక్కడకు చేరిన వెంటనే అక్కడ చాలాసేపు ఆడుకున్నారు. అలా కొంతసేపటికి వారికి ఒక చెట్టు కింద ఒక రహస్య తలుపు కనిపించింది. అది తలుపు కాదు, చాక్లెట్ రంగు తలుపు. రితిక గట్టిగా నొక్కగానే తలుపు తడబడి తెరుచుకుంది. ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అనాయ. లోపల ఏముందా అని చూడడానికి 3 లోపలికి వెళ్ళగానే తలుపు మూసుకుపోయింది. వాళ్ళు లోపలికి ప్రవేశించగానే ఒక పెద్ద పూల పందిరిలోకి ప్రవేశించారు. కానీ పూలన్నీ క్యాండీలు. అక్కడ గాలి తీపి వాసనతో నిండిపోయింది. వాళ్ళు మరింత లోపలికి వెళితే
చాక్లెట్ ల్యాండ్ ప్రత్యక్షమైంది. అక్కడి నదులు చాక్లెట్ సిరప్తో నిండిపోయి పొంగి పొర్లుతున్నాయి. లాలీపాప్ పువ్వులు పొలాల్లో మొలుస్తున్నాయి. పుట్టగొడుగులంటే పెద్ద పెద్ద కప్ కేక్లు. ఇది అసలు నమ్మశక్యంగా లేదు అని సాహితి పెద్దగా కేక వేసింది. రితిక నేరుగా చాక్లెట్ నదిలోకి దూకి ఈత కొట్టడం మొదలుపెట్టింది. ఇదంతా నా కోసమే కల్పించిన సృష్టి అని సరదాగా అరిచింది. అనాయ వెంటనే లాలీపాప్ పువ్వును చెట్టుపై నుంచి తెంచి తినడం మొదలుపెట్టింది. కానీ పువ్వు మాట్లాడింది, అయ్యో నన్ను తినద్దు అంటూ. నాతో మాట్లాడే పువ్వును మొదటిసారిగా చూస్తున్నా అని అనాయ నవ్వింది. సాహితి నోట్లో ఓ కప్ కేక్ పెట్టుకుని మిగతా ఇద్దరిని సరదాగా చూసి ఇంకా నవ్వు ఆపుకోలేకపోతుంది. వాళ్ళు ఎంచక్కా ఆహారం తింటూ ఆనందించగానే ఆకస్మికంగా చాక్లెట్ ల్యాండ్ షేక్ అవ్వడం మొదలుపెట్టింది. ఏమైంది? భూకంపమా అని రితిక ప్రశ్నించింది. ఇంతలో అక్కడ చాక్లెట్ మాంత్రికుడు ప్రత్యక్షమయ్యాడు. అతను భారీ చాక్లెట్ కిరీటాన్ని ధరించి గొప్ప అరుపులతో వారిని ఆపడానికి వచ్చాడు. మీరు కేవలం తింటే సరిపోదు, ఈ చాక్లెట్ ల్యాండ్కు ఉన్న సమస్యను పరిష్కరించాలి అని మాంత్రికుడు అన్నాడు. ఏమిటది అని ముగ్గురు ఒకేసారి అడిగారు. మాంత్రికుడు ఇలా చెప్పాడు, చాక్లెట్ ల్యాండ్లోని పక్క కొండల్లో దొంగలు వచ్చి కాండీ గోళీలను దోచుకుని పోతున్నారు. వాళ్ళను ఆపకపోతే ఈ మాయా ప్రపంచం పూర్తిగా నాశనమైపోతుంది అంటూ అన్నాడు. ముగ్గురు స్నేహితులు వెంటనే సాహసం చేయాలని నిర్ణయించుకున్నారు. మాంత్రికుడు వారికి చాక్లెట్ గన్నలు ఇచ్చి దొంగల ముఠా దిశలో నడిపించాడు. దొంగలు ఉంటున్న ప్రాంతం పంచ్ క్యాండీ ఫారెస్ట్ దగ్గరలో ఉంది. దొంగలు వాళ్ళని చూడగానే పారిపోయారు. ఇంతలో సాహితి చాక్లెట్ బాల్స్ను గాల్లోకి విసరగా అవి దొంగల ముఖాల మీద పడిపోయాయి. వాళ్ళు కదలలేకపోయారు. అనాయ, సాహితి, రితిక కలిసి దొంగల్ని చాక్లెట్ రసంతో పూర్తిగా కట్టేసి మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. మాంత్రికుడు ఎంతో ఆనందించి వాళ్ళని చాక్లెట్ ల్యాండ్ వీరులుగా అభివర్ణించాడు. వాళ్లకు బహుమతిగా ప్రతి ఒక్కరికి ఒక పెద్ద కప్ కేక్ ఇచ్చి మరియు ఎన్నో చాక్లెట్స్ను ఇచ్చి ఆ మాయా తలుపు మీదకు పంపాడు. మీరు ఎప్పుడైనా మమ్మల్ని కలవాలనుకుంటే ఈ తలుపును మళ్ళీ తెరవండి అని చెప్పాడు. తిరిగి గ్రామానికి వచ్చాక ఈ ముగ్గురు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. అది ఒక రహస్యంలాగే ఉండిపోయింది. కానీ చాక్లెట్ ల్యాండ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు, జీవితంలో నమ్మకంతో ఏదైనా సాధించగలమనే సందేశం. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Subscribe, like. Thanks for watching.